హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన జుట్టుకు సంబంధించి ఒక మంచి హెయిర్ గ్రోత్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవన శైలి విధానంలో కొన్ని మార్పుల వలన జుట్టు రాలే సమస్య రోజు రోజుకి ఎక్కువ అవుతుందండి. దీన్ని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ వాడుంటారండి. కానీ వాటి వల్ల మీకు ఏమాత్రం యూజ్ లేకపోతే కనుక ఈరోజు నేను చెప్పబోయే ఈ హోమ్ రెమెడీని మీరు ఫాలో అయిపోయినట్టయితే ఎంత ఎక్కువ జుట్టు రాలే సమస్య ఉన్నా కానీ వెంటనే తగ్గించుకుని మన జుట్టు అనేది సిల్కీగా, షైనీగా, ఒత్తుగా పెరగడం కోసం ఒక మంచి హెయిర్ గ్రోత్ టిప్ అయితే చెప్పబోతున్నానండి. రెమెడీని తయారు చేసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మన జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడం కోసం, అలాగే మన జుట్టు ఒత్తుగా, షైనీగా, సిల్కీగా పెరగడం కోసం కలబంద తీసుకున్నానండి. ఈ కలబందలో మన జుట్టు పెరగడం కోసం ఎన్నో రకాల పోషకాలు, విటమిన్స్ కూడా ఉన్నాయండి. అందుకోసం నేను కలబంద తీసుకున్నాను. కలబందలో మన జుట్టుకు సంబంధించి, మన ఆరోగ్యానికి సంబంధించి 75 రకాల విటమిన్స్, పోషకాలు ఉన్నాయండి. నిజంగా ఇది మన జుట్టుకి చాలా ఎఫెక్టివ్గా పనిచేసే కలబంద అండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉన్నాయి, యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు ఉన్నాయండి. ఇది మన స్కాల్ప్ బాగా ఆరోగ్యంగా ఉంచి మన జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్గా ఉండడం కోసం ఈ కలబంద అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడం కోసం మనం సైడ్ ఉన్న ముళ్ళులను కట్ చేసేసుకుని ఇలా పైన ఉన్న స్కిన్ని తీసేసుకుని మనం లోపల ఉన్న జెల్ మాత్రమే యూజ్ చేసుకోవాలండి. కలబంద ఆకుల్ని 3 తీసుకున్నానండి. ఎందుకంటే ఈ కొంచెం స్మాల్ సైజు ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నాను. మీకు కొద్ది పెద్ద సైజు ఆకులు దొరుకుంటే కనుక 1 కానీ 2 కానీ సరిపోతాయండి. జెల్ మనం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని మిక్సీలో వేసుకుని మనం మెత్తగా జ్యూస్ కింద తయారు చేసుకోవాలండి. మనం కలబంద జెల్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందండి. చాలా ఈజీగా జెల్ అయితే రెడీ అయిపోద్దండి. ఇందులో మనం వాటర్ ఏమి వేయకుండానే మనకు చాలా ఈజీగా జెల్ అనేది రిలీజ్ అయిపోద్దండి. ఎందుకంటే అలోవెరాలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు చాలా ఈజీగా గ్రైండ్ అయిపోద్ది. ఈ జెల్ని పక్కన పెట్టుకుని ఉంచుకుందాం. నెక్స్ట్ మనం ఈ రెమెడీని తయారు చేసుకోవడం కోసం అవిసె గింజలు తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ అవిసె గింజలు మన జుట్టు పైన ఎంతో శక్తివంతంగా, ఎఫెక్టివ్గా పనిచేసే అవిసె గింజలండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన జుట్టు పెరుగుదలకు సహాయం చేసి మనకు ఎంత ఎక్కువగా జుట్టు రాలిపోయినా కానీ జుట్టు రాలడం తగ్గించడం కోసం ఈ అవిసె గింజలు అయితే చాలా బాగా వర్క్ అవుతాయండి. వీటిని అవిసె గింజలు అంటారండి. అలాగే ఫ్లాక్ షీడ్స్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, మనకి ఇవి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయండి. ఆన్లైన్లో కూడా ఈజీగా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. 3 టేబుల్ స్పూన్లు అవిసె గింజలు మరో గిన్నె తీసుకుని ఆ గిన్నెలో యాడ్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ పోసుకుని ఒక్కసారి వాష్ చేసుకుందామండి. మన జుట్టుకు సంబంధించి ఒక మంచి జెల్ అయితే తయారు చేయబోతున్నామండి. అందుకని మనం జుట్టుకి ఏది పట్టించుకున్నా కానీ శుభ్రంగా నీట్గా కడుక్కున్న తర్వాతే మన జుట్టుకి పట్టించుకోవాలండి. ఈ షీట్స్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇందులోంచి మనకి ఎంత జెల్ కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. మన జుట్టుకు సరిపడినంత వాటర్ వేసుకుంటే కనుక అంత జెల్ రిలీజ్ అవుద్ది. ఒక గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఇలా తయారు చేసుకున్న ఈ అవిసె గింజల్ని మనం స్టవ్ పైన పెట్టుకుని లో ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. ఇలా మరిగించడం వల్ల ఈ అవిసె గింజల్లోంచి ఒక అద్భుతమైన జెల్ అయితే రిలీజ్ అవుద్ది. అవిసె గింజలు మన జుట్టు కుదురును బలోపేతం చేస్తాయండి. దీంతోపాటు మన జుట్టు వేగంగా పెరగడం కోసం చాలా బాగా సహాయపడే విటమిన్ బి ఉందండి. ఇది మన జుట్టు కురుళ్ళు బాగా పెరగడం కోసం చాలా మంచి హెల్ప్ చేస్తుంది. అవిసె గింజల్లో విటమిన్ ఈ కూడా ఉంటుందండి. ఇది మన తలపైన ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి దీంతో వేగంగా జుట్టు పెరగడం కోసం చాలా మంచి హెల్ప్ చేస్తుంది. ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ అలోవెరా జెల్ని కూడా ఈ అవిసె గింజల జెల్లో యాడ్ చేసేసుకోవాలండి. అవిసె గింజల్లో ఉండే జెల్లో అలాగే కలబందలో ఉండే జెల్లో ఈ రెండింటిని కలిపితే ఒక శక్తివంతమైన జెల్ అయితే రెడీ అవుతుందండి. నిజంగా చెప్తున్నానండి, ఎంత ఎక్కువ జుట్టు రాలిపోయిన సమస్య ఉన్నా కానీ ఒకే ఒక వాష్లో మీ జుట్టు అనేది రాలడం తగ్గి జుట్టు షైనీగా, ఒత్తుగా పెరగడం కోసం ఈ రెమెడీ అయితే చాలా మంచి వర్క్ అవుతుందండి. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కానీ రెమెడీని ఫాలో అవ్వచ్చండి. నెక్స్ట్ మనం ఇందులో
1 టేబుల్ స్పూన్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు ఈ జెల్ని మరిగించుకోవాలండి. ఎక్కువసేపు వేడి చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ డ్రై అయిపోతుందండి. చూడండి మనకి ఇక్కడ జెల్ అయితే ఈ విధంగా తయారైందండి. సన్నని తీగలాగా వచ్చింది చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత వెంటనే వడపోసుకోవాలండి. మరీ చల్లారిపోతే ఈ జెల్ అనేది గట్టిగా అయిపోతుంది. మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే జెల్ని అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకుంటే మనకి ఒక అద్భుతమైన జెల్ అయితే ఈ విధంగా రెడీ అయిపోద్దండి. ఈ జెల్ని మన జుట్టు పైన ఎలా అప్లై చేయాలంటే మన జుట్టు మొదల నుంచి చివరి వరకు కూడా ఈ జెల్ని బాగా అప్లై చేయాలండి. మన రూట్స్కి మన స్కాల్ప్ భాగానికి కూడా బాగా అంటేటట్టుగా అప్లై చేసేసి ఒక 5 నిమిషాల పాటు నెమ్మదిగా మన తల అంతా కూడా మర్దన చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మన జుట్టుకి మంచి రక్త ప్రసరణ బాగా జరిగి మన జుట్టు ఊడడం ఆగిపోతుంది. అలాగే మన జుట్టు సిల్కీగా పొడవుగా ఒత్తిగా పెరగడం కోసం ఈ జెల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది అప్లై చేసుకున్న 1 అవర్ తర్వాత ఏదైనా ఒక మైల్డ్ షాంపూతో తలస్నానం చేసేయండి. ఇలా ఈ విధంగా వారానికి 2 సార్లు వాడినట్టయితే మీ జుట్టు అనేది చాలా స్పీడ్గా ఎదుగుద్ది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుందండి. మన తలలో ఉండే చుండ్రుని నివారిస్తుంది. అలాగే మన జుట్టు చివరలు చిట్లిపోయే ప్రాబ్లం చాలామందికి ఉంటుందండి. అలాంటి ప్రాబ్లం కూడా నివారించగలిగే శక్తివంతమైన జెల్ అండి ఇది. ఈ వీడియో మరి మనందరికీ కూడా ఎంతగానో యూజ్ఫుల్ అయ్యే వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి.